మెదక్ జిల్లా మండలంలో శివాయిపల్లి గ్రామానికి చెందిన రాజు అనే రైతు రాయన్పల్లి శివారులో గత 6 సంవత్సరాల నుండి సుమారు 2 ఎకరముల పసుపు పంటను పండిస్తున్నాడు. ఏ సంవత్సరం కూడా లాభాలు రావడం లేకున్నా నిరాశ పడకుండా ఈ సంవత్సరం కూడా పసుపు పంటను పండించినాడు. కానీ పసుపుకు గిట్టుబాటు ధర లేక పసుపు రైతు ఆవేదన చెందుతున్నాడు. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక పసుపుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇకనైనా ప్రభుత్వం పసుపుకు గిట్టుబాటు ధరను చెల్లించి మా పసుపు రైతులను ఆదుకోవాలని కోరారు. గ్రామం శివాయిపల్లి. నా పేరు వెంకటేశం. ఈ పసుపు 5-6 సంవత్సరాల కూడా పెడుతున్నాం. ఎప్పుడు కూడా లాభం పొందలేదు. ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఎకరాకు 1,10,000 దాకా ఖర్చు వస్తుంది. ధరలేమో గిట్టుబాటు లేవు. ఇప్పటి వరకు అయితే ఎన్నడూ కూడా తలగలేదు ధర. 5-6 సంవత్సరాలు కూడా పెడుతున్నాము. ఇప్పటి వరకు అయితే ఇక తనలాడినాం కానీ పెట్టినాం కానీ ఇప్పటి వరకు అయితే పెట్టేటట్టు లేము. ఇక పెట్టని పరిస్థితి వస్తుంది. ఖర్చులు పెట్టవలసింది. సుమారు ఎంత ఖర్చు తెచ్చిన పెట్టుబడి? 1,10,000 ఖర్చు వచ్చింది ఎకరాకు మొత్తం మీద. ఏ లాభం అయితే అంత దాని అంత పెట్టుబడి పెట్టినంత పెట్టుబడి వస్తుందో రాదా తెలియదు.